రెండవ భాగం యక్షిణీ విద్యల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ యక్షిణీ విద్యలు రాజస, తామస, సాత్విక విద్యలుగా ఉన్నాయి. ఈ యక్షిణీ విద్యల్లో రాజసకమైనటువంటి విద్యలను చేస్తే కనుక ఐశ్వర్యము, ధనము, కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే తామసికమైనటువంటివి చేస్తే శారీరక వాంఛలు, కోరికలు, మనకు ఉండేటువంటి కొన్ని కోరికలు ఇవి తీరుతాయి. అదే సాత్వికమైనవి చేస్తే కనుక ధనము, ఐశ్వర్యము కలుగుతుంది. కానీ యక్షిణీ విద్యలను ఉపాసించడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఒకసారి ఒక యక్షిణి సాత్వికంగా ఉన్నా, రౌద్రంగా ఉన్నా, లేదా ఇంకా ఏ స్వరూపంలో ఉన్నా కానీ మనం చేసేటప్పుడు మన మనసుల యొక్క భావం మారిందనుకోండి, ఆ యక్షిణి ఆ భావంతో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక వివాహితుడు కనుక యక్షిణీ విద్యను చేసి నా కుటుంబంలో అందరికీ బాగుండాలి, రక్షణ కలగాలి అని కోరుకుంటే రక్షణనిస్తుంది. అదే యక్షిణీ విద్యను ఒక అవివాహితుడు కనుక చేస్తే ఆయన భావాలు కనుక మారిపోయి ఈవిడ నా భార్యగా ఉండాలి అని కోరుకుంటే కనుక ఆ యక్షిణి అతనికి భార్య రూపంలోనే కనిపిస్తుంది. దీనివలన అతనికి భార్య రూపంలో అనుగ్రహించినటువంటి యక్షిణి అతనికి వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులను కలుగజేసి వివాహం కాకుండా ఆవిడ అడ్డుపడుతూ ఉంటుంది. అలాగా ఇది పాజిటివ్ అని మనం ముందు అనుకున్నప్పుడు ఇది నెగిటివ్ ఎఫెక్ట్గా కూడా చెప్పుకోవాలి. అంటే యక్షిణీ విద్యలను చేసేటప్పుడు మానసికంగా కానీ శారీరకంగా కానీ తప్పుడు భావనలు కలగకుండా చేయాలి. ఇది ఒక విధానం. అలాగే యక్షిణులు చాలా రకాలు ఉన్నాయి. ఈ యక్షిణీ విద్యలు అన్నిటికీ కూడా యక్షాధిపతి, ఈశ్వరుడు నియమించినటువంటి యక్షాధిపతి అయినటువంటి కుబేరుడు అధిష్టాన దేవత. కాబట్టి ఈ యక్షిణులన్నీ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇది రెండవ భాగము.